జయ, ఇక్కడేం చేస్తున్నావురా? లోపలికి వెళ్దాం. వద్దు వద్దు మడి, పూజ అంతా బాగా జరుగుతుందా? ఇప్పుడే పూజ మొదలు పెడుతున్నారు. నువ్వెందుకు ఇక్కడ నుంచొని చూస్తున్నావు? లేదు, అదేమన్నా కనపడుతుందేమోనని. ఇది నీ ఇల్లు జయ, నువ్వెందుకు దాక్కుని చూడాలి? రా. ఏ, అమ్మ చూసిందంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఇవాళ జరుగుతుంది తాళి పూజ. అది నీ కూతురు మెడలో వేయబోయే తాళి. నీకు అది చూడాలని లేదా? తనని నువ్వు ఆశీర్వదించాలి కదా. నాకు ఆశగానే ఉంది, కానీ పరిస్థితి అలా లేదు కదా. అమ్మకు తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఎందుకులే, అంతా బాగా జరిగితే చాలు. జయ రా, నేను చెప్తున్నాను కదా. వద్దు మణి. ఏంటి జయ, నువ్వు ఇక్కడ నిలబడి చూస్తే బదులు అక్కడ నిలబడి చూస్తే నీ కంటికి ఏదో ఒకటి కనబడుతుంది కదా. ఎవరైనా చూసారంటే పెద్ద గొడవ అయిపోతుంది. నేనున్నాను కదా, నా మీద నమ్మకం ఉంది కదా నీకు. నువ్వురా. భయంగా ఉంది మణి. అవును, అంతగా భయం ఉంటే ఇక్కడ మీ అమ్మ అవుట్ హౌస్ లో ఎందుకుంటావు చెప్పు? నీ ధైర్యం ఇంకెవ్వరికీ రాదు. భయమేస్తుందంట. ఝాన్సీదేవి కూతురు భయమని అంటుందా? నువ్వు రాజయ్యా. సరే రా. అదిగో చూడు, అక్కడే జరుగుతుంది. సరే, నువ్విక్కడే ఉండి చూడు, అక్కడ జరిగేదంతా కనిపిస్తుంది. సరేనా? ఎవరు రారు కదా. ఎవరు రారు, నువ్వు ధైర్యంగా చూడు జయ్యా. సరే, నేను వెళ్తాను. రవిబాబు, మీరు చేసుకోబోయే అమ్మాయి అది నేనే. ఓ, చెప్పండి, ఏం చేయాలో? వచ్చిన ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకో అమ్మా. వెళ్ళు. ఆశీర్వాదమా? నేను చీర కట్టుకొని నడవడమే పెద్ద విషయం. అందులో వాళ్ళ కాళ్ళ మీద పడాలి అంటే అదంతా చాలా కష్టం. కావాలంటే నిలబడి అందరికీ దండం పెడతాను. అందరికీ నమస్కారం. ఏంటి చూస్తున్నారు? పూజ మొదలు పెట్టండి. సరే అమ్మా. అమ్మా, తాళి చూడండి అమ్మా, నుజ్జు నుజ్జు అయిపోయింది. ఏంటి ఆచారి గారు, తాళి ఇలాంటి చేసి తీసుకొచ్చారు? లేదమ్మా, అది ఆచార్య గారు, తాళి బాగానే ఉంది కదా? నేను తీసుకొచ్చినప్పుడు బానే ఉందమ్మా, కానీ ఇలా ఎలా నుజ్జయిందో అర్థం కావట్లేదమ్మా. ఎలా జరుగుతుంది? బాగున్న తాళి ఇప్పుడు ఎలా పాడైపోతుంది? మీరు తెచ్చేటప్పుడే బాగోలేని తాళి తెచ్చినట్టున్నారు. ఏంటత్తయ్యా, వేరే ఎవరైనా మంచి పూజలను చూసుకునే వాళ్ళం కదా, ఇలా చేశారేంటి? నా వృత్తి మీద ఒట్టమ్మా, నేను సరిగ్గానే చేసి తీసుకొచ్చానమ్మా. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య, ఇప్పుడేం చేయాలో చెప్పండి. పెళ్లిలో అమ్మాయి మెడలో పడాల్సిన మంగళసూత్రం ఇలా అయిపోయిందేంటత్తయ్య? చేసుకోబోయే వారి ప్రాణాలకి గండమని చెప్తారు కదా. అంటే నా కొడుక్కి మీనా, భయపడకో. భయపడకుండా ఎలా ఉండమంటారు అత్తయ్య? భగవంతుడా, మమ్మల్ని ఎందుకయ్యా ఇలా పరీక్షిస్తున్నావు? మీనా, ఇప్పటికే పూజారి గారు ఈ పెళ్లి జరగాలి అంటే ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పారా లేదా? అవును, చెప్పారు. ఆ అడ్డంకుల్లో ఇది ఒకటని మనం అనుకోవాలి. ఏంటమ్మా, ఒక్కటైనా సరిగా జరుగుతోందా? ప్రతి దాంట్లో ఏదో ఒక గందరగోళం. ఈ సంయుక్తకి రవిబాబుకి పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఇబ్బందులే వస్తున్నాయి.
శకునాలు అస్సలు బాగుండడం లేదు ఝాన్సీ అమ్మ. తన ఇంటికి రావడమే మంచిది కాదు. అందుకే ఇలా అంతా జరుగుతున్నాయి. ఆ దేవుడే ఏదో ఒక ఇబ్బందిని మళ్ళీ మళ్ళీ కల్పిస్తూనే ఉన్నాడు. ఇలా మాంగళ్య పూజలో తాళి పెరగడం అంటే మంచి శకునమే కాదు. ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలీదే. ఇలా జరిగితే తాళి కట్టే అబ్బాయి ప్రాణాలకి ప్రమాదం అని చెప్తారు. అత్తయ్య, అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు భయంగా ఉంది అత్తయ్య. ఇప్పుడేం చేయాలి? సమస్య అనేది వచ్చినప్పుడు అది వెళ్ళిపోతుందని అర్థం మీనా. నువ్వు కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. శామ్, ఒక్క నిమిషం రా. అన్నా, ఏంటన్నా? ఏయ్, లోపల జరిగిందంతా చూసావు కదా. అదే తాళి ఏదో డ్యామేజ్, అపశకునం అని అది ఇది మాట్లాడుతున్నారు కదన్నా. వీళ్ళకి అసలు కొంచెం కూడా బుద్ధి అనేది ఉందా అన్నా? ఇంత మూఢనమ్మకాలతో ఉన్నారు. రవి ఇలాంటివి ఏవి పట్టించుకోడు. ఏయ్, మూఢనమ్మకాలని చెప్పకో. వాళ్ళు మాట్లాడుతోంది వాళ్ళ సెంటిమెంట్స్. డిస్టర్బ్ అయితే అందరూ ఇలాగే మాట్లాడతారు. నువ్వు ఇంటి కోడలు కాకూడదని మొత్తం ఫ్యామిలీ నీకు అగెన్స్ట్ గానే ఉన్నారు. అవును. అప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఇది కావాలని చేసుంటారు కదా. అది ఎవరో అని కనిపెట్టి ఎక్స్పోజ్ చేస్తే నీకోసం చేసిన ఆ తాళి మీద పడ్డ మచ్చ లేకుండా పోతుంది. ఎలా అన్నా కనిపెట్టాలి? ఎలా కనిపెట్టాలంటే ఎవరి పని చేస్తుంటారని నీకు తెలియట్లేదా? ఖచ్చితంగా తనే అయ్యి ఉంటుంది. నువ్వు రా అన్నా, నేను చూసుకుంటాను. సరిపద. ఝాన్సీ అమ్మ, ఆచారు తీసుకొచ్చినప్పుడు బాగున్న తాళి సడన్ గా ఎలా పాడైపోతుంది? అది అర్థం కాకే మేమందరం తల బాదుకుంటున్నాం. మీకు ఇదంతా అర్థం కాకపోవచ్చు, కానీ నాకు అదంతా క్లియర్గా కనపడుతోంది. ఎవరో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే కావాలనే తాళని నుజ్జు చేసేశారు.